వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వాళ్ళంతా కూడా రెడ్ బుక్లో ఉన్నారంటూ కూడా మంత్రి నారా లోకేష్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇంతటిగా రెడ్ బుక్లో ఎవరున్నారనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఈయన చేసినటువంటి ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కూడా బాగా వైరల్ అవుతున్నాయి. అసలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నోట్ మాట మరోసారి రెడ్ బుక్ మాట కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. మంగళగిరిలో ఒక దాత నిర్మించినటువంటి ఆలయ ముఖద్వారాన్ని మంత్రి నారా లోకేష్ అయితే ప్రారంభించారు. అయితే ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ మరోసారి రెడ్ బుక్ గురించి సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో ప్రజలను ఇబ్బంది పెట్టిన వారంతా కూడా రెడ్ బుక్లో ఉన్నారనేసి కూడా ఆయన అన్నారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ల పైన నివేదిక రాగానే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా చెప్పుకొచ్చారు. చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన వారిపైన తప్పనిసరిగా చర్యలు ఉంటాయంటూ కూడా నోట్బుక్కు సంబంధించి అంటే రెడ్ బుక్కు సంబంధించి కూడా నారా లోకేష్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే చట్ట వ్యతిరేకంగా పనులు చేశారో అటువంటి అధికారులందరూ కూడా ప్రభుత్వ అధికారులందరూ కూడా ఇక ముచ్చెమటలు పట్టనున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దీనికి సంబంధించి మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తుంది ఈ రెడ్ బుక్కు సంబంధించి. అలాగే మీరు కనుక నారా లోకేష్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకుండా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోలని మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు ఫోకస్ టీవీ.